ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు అనే సమస్య సర్వసాధారణంగా వింటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళు కంప్లైంట్ చేసేది ఎలా ఉంటుంది, నడిచేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, పని ఎక్కువైతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, లేకపోతే మార్నింగ్ లేవగానే కాళ్ళు కింద పెట్టి నడవాలి అంటే పెయిన్ఫుల్గా ఉండడం, తిమ్మిర్లుగా ఉండడం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో కాకుండా మార్నింగ్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇంటికి సంబంధించినవి వాళ్ళ జనరల్ రొటీన్ వర్క్స్తో పాటు మిగతా వాళ్ళ అన్ని వర్క్స్ చేస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యే కొద్దీ అంటే బెడ్ మీదకి వెళ్ళడానికి ముందు, నిద్రకు ముందు నుంచి సాయంత్రం అయ్యే కొద్దీ ఈ తీవ్రత అనేది విపరీతంగా పెరుగుతుంటుంది. దీన్ని రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ అని అంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళకి రెస్ట్ లేకపోవడం వల్ల, అంటే పని మొత్తం చేసుకున్న తర్వాత సాయంత్రాలు అయ్యే కొద్దీ విపరీతంగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే డే టైంలో వాళ్ళంతా వర్క్ అంతా చేసుకోగలుగుతారు, కానీ అప్పుడు పెయిన్ఫుల్గా అనిపించదు. సాయంత్రం అయ్యే కొద్దీ ఆ తీవ్రత ఎట్లెట్లా నైట్ అవుతూ ఉంటుందో అట్లట్లా ఆ తీవ్రత అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో వాళ్ళు మేజర్గా మన ఇళ్ళల్లో కామన్గా అందరి ఇళ్ళల్లో చూస్తుంటాం. అమ్మను, అత్తేను, వీళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళని కాళ్ళు ఒత్తించుకోవడం, ఆయిల్ మసాజ్ చేయించుకోవడం, ఇలాంటివన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ కాళ్ళు, అంత పెద్ద పిల్లలు ఆ కాళ్ళ పైన నిలబడి తొక్కినా కూడా వాళ్ళకు పెద్దగా బాధించదనమాట. అట్లా చేస్తేనే ఒక హాఫ్ ఎన్ అవర్లో కొంచెంగా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇది రొటీన్గా వాళ్ళ ఇళ్ళల్లో జరిగే సర్వసాధారణమైన విషయంగా మనకు అనిపిస్తుంది. కానీ దీని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉండడం, కాళ్ళు పెయిన్ఫుల్గా ఉండడం, కొంచెం షాక్ వస్తున్నట్టు అనిపించడం, కొంచెం మొద్దుబారిపోతున్నట్టు అనిపించడం, విపరీతమైన కాళ్ళు లాగుతూ ఉండడం అనే సమస్య ఏదైతే ఉందో సర్వసాధారణంగా జనరల్ వీక్నెస్తోనో లేదా పోషకాల లోపం వల్లనో జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపట, ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళ లోపల ఈ సమస్య చాలా అధికంగా తీవ్రంగా ఉంటుంది. దీంతోపాటు థైరాయిడ్ ఉన్న, కిడ్నీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్న, కిడ్నీకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, డయాబెటీస్, ఎస్పెషల్లీ డయాబెటిక్లో చాలా వరకు ఈ కాళ్ళకు సంబంధించిన తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉండడం అనేది జరుగుతుంటుంది. థైరాయిడ్ పేషెంట్స్ లోపల కూడా ఈ కాళ్ళు లాగడం ఎక్కువగానే ఉంటుంది. వయస్సుతో పాటు కండరాలు, నరాలు బలహీనపడిపోతూ ఉండడం, శక్తి తగ్గుతూ ఉండడం వల్ల కూడా ఈ కాళ్ళు విపరీతంగా లాగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ లోపల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. కొంతమంది లోపల వాళ్ళ ప్రొఫెషన్స్ పరంగా కూడా, అంటే మిషన్ తొక్కే వాళ్ళ ఉండొచ్చు, లేదా కాళ్ళతో వర్క్ చేసే వాళ్ళ ఉండొచ్చు, వాళ్ళకు కూడా నరాల, కండరాల బలహీనత వల్ల కూడా ఈ కాళ్ళు విపరీతంగా లాగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు, ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని మనం అలర్ట్గా ఉన్నట్టయితే తొందరగానే తగ్గుతుంది. లేకపోతే లైఫ్ స్టైల్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సాయంకాలం అయ్యే కొద్దీ తిమ్మిర్లు, కాళ్ళ నొప్పులు విపరీతంగా పెరుగుతూ ఉన్న వాళ్ళ లోపల ఎస్పెషల్లీ ఐరన్కి సంబంధించి ఐరన్ హిమోగ్లోబిన్ ఏదైనా తక్కువ ఉంటే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. అలాగే న్యూరోపతికి సంబంధించిన సిమ్టమ్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్లో న్యూరోపతికి సంబంధించిన సిమ్టమ్స్ అనేది చాలా వేధిస్తుంటాయి. వాళ్ళ లోపల కొన్ని మెడికేషన్స్, న్యూరోపతికి సంబంధించిన కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. గ్యాబాపెంటిన్, ప్రీగాబలిన్, నార్ట్రిప్లిన్, అమిట్రిప్లిన్, ఇలాంటి మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. కొన్ని హార్మోన్స్కి సంబంధించిన ఫ్లక్చువేషన్స్ ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఈ కాళ్ళ నొప్పుల నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అంశాలు ఒక 2 ఉంటాయి. అవేంటి అంటే నైట్ పడుకోవడానికి ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో, కొంచెం వేడి వాటర్లో కాళ్ళను ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. దాంతోపాటు గోరువెచ్చని మస్టర్డ్ ఆయిల్తో మర్దన చేయడం వల్ల కూడా రిలాక్సేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవడం, కాఫీ, టీలను అవాయిడ్ చేయడం వల్ల మంచి ప్రశాంతమైన నిద్రను వాళ్ళు పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న టిప్స్ను పాటించండి. చిన్నగా, దీన్ని తేలికగా తీసుకోకుండా ప్రాపర్ వేలో మీరు రెస్పాండ్ అయితే మంచి రిజల్ట్స్ను ఆస్వాదించవచ్చు. చూడడానికి చిన్న కాళ్ళ నొప్పులే అనిపిస్తాయి, కానీ రాత్రి నిద్ర పోనివ్వకుండా,
చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ను పాటించండి, ప్రశాంతమైన నిద్రను పొంది. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.